ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మరమ్మతులు 117 కొత్త గేట్ల ఏర్పాట్లకు 150 కోట్లతో పనులు ప్రారంభిస్తున్నామని వచ్చే వారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం ధవళేశ్వరం బ్యారేజ్పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి జలవనరుల శాఖ అత్యంత కీలకమని అన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో 18,000 కోట్ల బిల్లులు బకాయిలుగా మిగిలాయని ఆరోపించారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతోందన్నారు. 2015లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో 175 గేట్లలో 58 గేట్లను 32 కోట్లతో మార్చిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి ఇప్పుడు మిగిలిన 117 గేట్లను 150 కోట్లతో పూర్తిగా పునర్నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే సాగు సీజన్ నాటికి ఈ పనులను పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. గోదావరి జిల్లాల రైతులకు భద్రత, భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి విడుదల చేసిన 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్లో గోదావరి డెల్టా ఆధునికీకరణ కూడా ఉందన్నారు. మంత్రి వెంట ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రైతులకి మంచి రోజులు వచ్చాయి. ఈవేళ వెంటిలేటర్ మీద ఆర్థిక స్థితి ఉన్నా కూడా ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటూ ఉన్నాం. ఈ 175 గేట్లలో 58 ఏదైతే 2015లో కొత్త గేట్లు ఏర్పాటు చేస్తాం. మిగిలిన 117 గేట్లు కూడా త్వరితగతిగా మరి వచ్చే సీజన్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆ యొక్క అధికారులకి, ఏజెన్సీలకు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దిశ నిర్దేశం చేసేటువంటి విధంగా రేపు రాబోయేటువంటి వారంలో ఈ ధవళేశ్వరం సంబంధించినటువంటి బ్యారేజీ గేట్ల మరి పునర్నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క 117 గేట్లు, కొత్త గేట్లు, అదేవిధంగా రబ్బర్ సీల్స్, అదేవిధంగా ఏదైతే రోప్స్, ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్, అదేవిధంగా హెడ్ స్లూయిస్, ఈ పనులన్నీ కూడా మరి 1 ఇయర్ లోపల కంప్లీట్ చేసి నెక్స్ట్ సీజన్ కల్లా గోదావరి జిల్లా రైతాంగానికి ఒక భద్రత, ఒక భరోసా కూటమి ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకుంది. అందుకే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క నెక్స్ట్ వీక్లోనే ఈ యొక్క గేట్ల పునర్నిర్మాణ ప్రారంభం పనులు ప్రారంభిస్తారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ యొక్క ధవళేశ్వరం గేట్లు ఏర్పాటు చేయడమే కాదు, గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మోడరేషన్ వర్క్లు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈవేళ చిన్నపాటి వర్షం వస్తే జలాశయాలుగా మారిపోతూ ఉన్న ఈవేళ గోదావరి జిల్లాల్లోని రైతాంగం ఒక పంట నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడో బ్రిటిష్ వారు కట్టినటువంటి లాకులు, షట్టర్స్ ఇవన్నీ కూడా మరామతులు గురవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. గోదావరి జిల్లాల ప్రజలు, రైతుల్లో ఆశలు చిగురుస్తూ ఉన్నాయి. అందుకే వారి ఆశలకు అనుగుణంగానే ఈవేళ వెంటిలేటర్ మీద ఆర్థిక స్థితి ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లా రైతాంగం క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క గోదావరి జిల్లాల ఏదైతే ఈ యొక్క మోడరేషన్ వర్క్స్ని కూడా తీసుకోవాలని 36 ప్రాజెక్టులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 36 ప్రాజెక్టులు ఎప్పుడు ప్రారంభిస్తాం, ఎప్పుడు ముగిస్తాం అనేది ఏదైతే ఒక ఇరిగేషన్ క్యాలెండర్ ఏదైతే ప్రకటన చేశారో ఆ 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్లో మన గోదావరి డెల్టా ఆధునీకరణ కూడా అందులో పెట్టామనంటేనే గోదావరి జిల్లా ప్రజలకు ఒక శాశ్వతంగా వాళ్ళ పరిష్కారం చూపాలి సాగునీరులో అనేటువంటి ఆలోచన.